గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్యామ్ ప్రసన్న. మీకు మంచి వీడియో చూపించబోతున్నానండి. ఏంటంటే మన తెలంగాణలో అతిపెద్ద వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి. టెంపుల్ నేమ్ వచ్చేసి స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర టెంపుల్ అని పిలుస్తారు. అండ్ యాదాద్రి తిరుమల దేవస్థానం అని కూడా పిలుస్తారన్నమాట. టెంపుల్ ఎక్కడుందంటే మానేపల్లి హిల్స్, భువనగిరి డిస్టిక్లో ఉంది. దీని లొకేషన్ డీటెయిల్స్ అన్నీ నేను క్రింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి. అండ్ టైం వచ్చేసి 5 AM 1 PM వరకు అండ్ 2 PM to 9 PM వరకు ఉంటుందండి. ఇదేనండి మెయిన్ ఎంట్రన్స్. లోపలికి వెళ్ళగానే కార్ పార్కింగ్ ఉంటుంది. టికెట్ వచ్చేసి 20 రూపీస్. చాలా స్పేస్ ఉంటుంది. మేమైతే మండేకి వచ్చాము కాబట్టి చాలామంది వచ్చారు. మీరు ఎక్కడైనా స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే నైట్ వ్యూ కూడా నేను ఇందులో మిక్స్ చేసి పెట్టాను. మీరు మాత్రం మార్నింగ్ అండ్ నైట్ వ్యూ చూడడానికి వస్తారంటే ఈవినింగ్ 4 or 5 వరకు వచ్చేస్తే మార్నింగ్ వ్యూ చూసినట్టు ఉంటుంది, ఈవినింగ్ వ్యూ చూసినట్టు కూడా ఉంటుంది. మార్నింగ్ కన్నా నైట్ వ్యూ చాలా అంటే చాలా వరకు బాగుంటుంది. మీరు రెండు కవర్ చేసినట్టు అయిపోతుంది. టెంపుల్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి. అండ్ ఆర్కిటెక్చర్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. మామూలు డే కన్నా వీకెండ్స్లో మాత్రం ఫుల్గా పబ్లిక్ ఉంటారు. నార్మల్ డేస్లో వెళ్ళి చూస్తే బెటర్ అని నా అభిప్రాయం. కొన్ని డేస్ ఆగి వెళ్తే మాత్రం ఫుల్ పబ్లిక్ ఉంటుంది, పెరిగిపోతుంది. సేమ్ తిరుమల తిరుపతి దేవస్థానం టైపు ఇక్కడ కూడా ఆన్లైన్ సర్వీసు, టికెట్స్ బుకింగ్ అవన్నీ పద్ధతులు వస్తాయని అనుకుంటున్నా. ఇక్కడ ఉన్న నార్మల్ వే దాని గురించి నేను చెప్తా. ఇప్పుడు ఇక్కడ కనబడుతున్న ఈ మండపం లాంటివి చాలా వరకు గుడి లోపల ఉన్నాయి, గుడి బయట కూడా ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి ఈ వే గురించి మాట్లాడదాం, ఈ దారి గురించి. ఈ దారి ఏంటిదంటే నడవలేని వాళ్ళు, ముసలి వాళ్ళు, ప్రెగ్నెంట్ లేడీ వాళ్ళకు ఇక్కడ బ్యాటరీ బండి సౌకర్యం ఉంది. అలాగే వీల్ చైర్ అవసరాలు కూడా, వీల్ చైర్ సౌకర్యం కూడా ఇక్కడ ఉందండి. తిరుమలలో అలిపిరి దగ్గర ఎలా ఉందో అలాగే మనకు మొట్టమొదట దర్శనమిచ్చేది స్వామివారి అతిపెద్ద పాదాలు. ఇక్కడ 108 మెట్లు ఉన్నాయండి. ఈ మెట్లకు 7 కొండలకు సమానమంట. మీరు చూస్తున్న ఈ 108 మెట్ల పైన 7 మండపాలు ఉంటాయి. ఇప్పుడు మనకు పైన కనబడుతున్న పిల్లర్స్ అవే. ఒక్కొక్క మండపానికి స్వామివారి 7 రూపాలు దర్శనమిస్తాయి మనకి ఇక్కడ. మనం పైకి ఎక్కగానే మనకు ప్రధాన ఆలయ గోపురం కనబడుతుంది. మొత్తం మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే అంతా స్టోన్తోనే కట్టిన టెంపుల్ అంతా రౌతే. ఇక్కడెక్కడ ఏం వాడలేదు. అక్కడక్కడ మాత్రం ఫినిషింగ్ సిమెంట్తో ఇచ్చారు కావచ్చు, కానీ ఎక్కువ శాతం మాత్రం మనకు రౌతే కనబడుతుంది. నేను ఫస్ట్ మీకు చూపించిన మండపం లాంటి ఈ మండపం కూడా గరుడ మండపం అంటారు. ఇది ఇలాంటి గుడి చుట్టుపక్కల చాలా ఉన్నాయి. మనం ఇప్పుడు కింది నుంచి చూసిన వే ఇదే, మనకు కింది నుంచి కనబడ్డ మార్గం ఇదే, పైనుంచి చూస్తున్న మార్గం ఇదే. మీరు ఇక్కడ ఈ మండపాలను చూస్తే క్లియర్గా కనబడుతుంది. నేను ఫస్ట్ చెప్పినట్టు 7 మండపాలు ఉంటాయి, 7 కొండలకు సమానమంట. అసలు మెట్లు ఎక్కినట్టే తెలియదండి. మళ్ళీ మీరు టెన్షన్ పడకండి, 108 మెట్లు అబ్బాయి ఎక్కగలుగుతామా అని. ఏం లేదు, నార్మల్గా ఎక్కేస్తాము, అంత హైట్ ఏమి ఉండదు. ఇక్కడ మనకు కనబడుతున్నది 2వ ద్వారము. దర్శనం చేసేది ముందట ద్వారం అయితే ఇది వెనకాల ద్వారము. మనం దర్శనం అయిపోగానే ఇక్కడి నుంచే బయటకు వస్తాం. ఇక్కడ మనకు మెయిన్గా కనబడుతుంది నారాయణ టెంపుల్, ఇదేనండి. ఇక్కడ లోపల చిన్న కోనేరు లాగా ఉంటుంది. దాని మధ్యలో స్వామివారు పడుకున్నట్టు విష్ణుమూర్తి అవతారంలో ఉంటాడు. గుడి చుట్టుపక్కల మొత్తం దేవుళ్ళ గుళ్ళే ఉన్నాయి. ఇక్కడ మనకు కనబడుతున్న ఈ బంగ్లా అన్నదాన సత్రం అంట. ఇక్కడ అన్నదానం చేస్తారంట రెగ్యులర్గా. ప్రతిరోజు భోజనం అనేది వీళ్ళు పెడతారంట, కానీ ఇప్పుడు స్టార్ట్ కాలేదు, కొన్ని రోజుల తర్వాత స్టార్ట్ అవుద్దంట. నేను ఫస్ట్ చెప్పినట్టు బ్యాటరీ వెహికల్స్ ఇవే.
సేమ్ తిరుపతి లాగానే ఉండేటట్టు అనిపిస్తుంది నాకు. తర్వాత వచ్చేసి ఇది రథము చెక్కతో చేసిల్లు మొత్తం. దీనికి స్పెషల్గా ఒక రూమ్ వేశారు. ఈ రథాన్ని ఎప్పుడైనా స్వామివారికి ఊరేగింపేటప్పుడు మాత్రం యూజ్ చేసేటట్టున్నారు. నేను చెప్పినట్టు ఇదే స్పెషల్ రూమ్, రథమే ఉంది దాని మీద కూడా. మనం లోపలికి ఎంట్రీ కాగానే మనకు ప్రధాన ఆలయం దర్శనం ఇస్తుంది. మార్నింగ్ పూట మాత్రం జనం తక్కువ ఉన్నారు. ఈవినింగ్ వ్యూ చూడడానికే చాలామంది వస్తున్నారంట. మార్నింగ్ అయితే చాలా అంటే చాలా తక్కువ మంది అనిపించింది నాకు. అంటే జనం ఉన్నారు, అంత బాగా అనిపించలేదు. మీకు మార్నింగ్ ఈవినింగ్ వ్యూస్ నేను పక్కన పెట్టి చూపిస్తా కావాలంటే. ఎక్కడ చూసినా కానీ రాతితో చెక్కబడిన శిలలే ఉన్నాయి. నేను దేవుని వీడియో తీయలేకపోయినా, అందుకని ఫోటోతో సరిపెట్టా. అయితే ఆ స్వామివారిని చూస్తే సేమ్ తిరుమలలో ఉన్న బాలాజీ గుర్తుకొచ్చిండు, అలానే ఉన్నాడు అచ్చం. ఇది చిన్న తిరుపతి అనడంలో ఏమాత్రం సంశయం లేదు. తెలంగాణలో అతిపెద్ద తిరుపతి దేవస్థానం అంటే ఇది. ఫ్యూచర్లో చాలామందికి వినపడుతుంది పేరు. ఇదైతే అద్దాల మండపం, ఏం లేదు, చుట్టూరా అద్దాలు ఉన్నాయి. మండపం లెక్క స్వామివారి ఉయ్యాల ఉంది అంతే. మీకు ఇక్కడ కనబడుతున్న ఈ ఆలయం వచ్చేసి జలనారాయణ టెంపుల్ అండి. ఈ వ్యూ మాత్రం నేను నైటే చూపిస్తా, ఎందుకంటే నైటే ఈ వ్యూ బాగుందంట. 2 hours later. అదేంది మళ్ళీ పాదాల వరకు వచ్చి ఇల్లు అని అనుకోకండి, ఎందుకంటే మేము మళ్ళీ స్టార్టింగ్ నుంచే చూపిస్తామన్న ఐడియాతోని కింది నుంచి మళ్ళీ పైకి వెళ్తున్నాం. ఫస్ట్ పాదాలు నైట్ అయితే మొత్తం క్లీన్ చేసేసి ఇల్లు, అలానే చాలామంది వచ్చి ఇల్లని ఇక్కడి వరకు రావద్దని ముందట గేట్స్ కూడా పెట్టేసి ఇల్లు. మా ఆయన మొక్కిండు, తర్వాత నేను మొక్కా. రొటీన్గా చెప్పడం ఎందుకు, పైకి వెళ్ళాక చూపిస్తా. మాకు డౌట్ ఉండే, అంటే జలనారాయణ టెంపుల్లో కూడా కొబ్బరికాయ గిట్లా కొడతారు కావచ్చు అని. మళ్ళీ మేము కిందికి వచ్చినప్పుడే కొబ్బరికాయ పట్టుకొని పైకి ఎక్కుతున్నాం. కానీ మీకు చెప్పేది ఏంటంటే కొబ్బరికాయ అవసరం లేదు, అక్కడ ఏడ కొట్టేది లేదు. మేమే అనవసరంగా కొన్నాం అనిపించింది. మొత్తానికి అయితే లోపలికి వచ్చినాం. జలనారాయణ టెంపుల్ అంటే ఇదే. మిడిల్లో కోనేరు టైప్ ఉంటుంది, అందులో స్వామివారు పడుకున్నట్టు ఉంటారు విష్ణుమూర్తి అవతారంలో. ఈ వ్యూ పైనుంచి మంచిగా కనబడుతుంది, కానీ నేను ట్రై చేస్తాను. నా ఫోన్లో అంత క్వాలిటీ లేదు, కానీ చూద్దాం పైకి వెళ్ళాక ఎలా ఉంటుందో. ఇక్కడ ఇంకో స్పెషల్ ఏంటిదంటే ఏకశిల హనుమాన్ మందిరం. ఇదే అతిపెద్ద హనుమాన్ విగ్రహం ఉంటుంది ఇక్కడనే. పైనుంచి వ్యూ అయితే ఇదండి. లోపల జలనారాయణ టెంపుల్ అంటే ఇదే, ఇట్లనే ఉంటుంది. ఇంకొంచెం స్పెషల్గా ఏంటిదంటే వాటర్తోని ఇలా అలలు వచ్చేటట్టు వేసిల్లు. ఇదొకటి. ఇంకోటి ఇక్కడ ప్లస్ అయింది. కింది నుంచే నాకు బాగా అనిపించింది పైనుంచి కన్నా. కింద కొంచెం లైటింగ్ ఎక్కువ ఉంది, పైన లైటింగ్ కొంచెం తక్కువ ఉంది. వచ్చేసి చతుర్భుజ ఆకారంలో ఉంది. ఎటు చూసినా కానీ గోపురాలు కనబడుతున్నాయి. 4 దిక్కుల గోపురాల మధ్యలో ఈ ఆలయం, స్వామివారు పడుకున్నట్టు. మేమైతే ఇక్కడ నుంచి బయలుదేరిపోయి భువనగిరి ఎల్లమ్మ దర్శనానికి వచ్చాము. అమ్మవారి సన్నిధి ఎదురుగానే మీకు ఇక్కడ ఇలా ద్వారం కనబడుతుంది. ఈ ఎదురుగా కనబడేదే స్వర్ణగిరి. మీకు అర్థం కావడానికి ఈ వీడియో తీసా. లోపల గుడి అయితే ఇలా ఉంటుంది, చిన్నగానే ఉంటుంది. పైన పరశురాముడు కత్తి పట్టుకొని ఉంటాడు, కింద అమ్మవారు ఇలా ఉంటుంది. బ్యాక్ సైడ్ చెట్టు ఉంటుంది, ఒక చెట్టు. ఆ చెట్టుకు మొత్తం ముడుపులే ఉంటాయి. నేను మా మోక్ష గురించి కూడా నేను ఒక మొక్కా. అప్పుడు మీకు నేను ఎందుకు మొక్కాను, ముడుపు ఎందుకు కట్టానో క్లారిటీగా చెప్తా. అందుకని నేను వీడియో తీయలేదు, నార్మల్గా చిన్న క్లిప్కి తీసా.
మీకు అర్థమవుద్దని, ఈ గుడికి ఎదురుగానే ఆ గుడి ఉంది అని మీకు అర్థమవుద్దని, ఈజీగా ఉంటుందని మీకు చెప్పడానికే ఈ వీడియో తీశానండి. అలానే మేము ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి మా ఇంటికి మేము తిరుగు ప్రయాణం అయ్యాం. కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్తోని మళ్ళీ మీ ముందుకు వస్తుంది శ్యామ్ ప్రసన్న. బాయ్.